అయ్య బాబోయ్, 90s పుడితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఏంటమ్మా ఆ ప్రాబ్లం అంటారా? అదేనండి, ట్రెండ్ సెట్టర్స్కేమో దగ్గరగాను, ట్రెండింగ్కేమో దూరంగాను ఉంటాం కాబట్టి మా లైఫ్ అంతా కన్ఫ్యూజన్లోనే వెళ్ళిపోతుంది. అసలు ఆ కన్ఫ్యూజన్ ఏంటో తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. నేనైతే ఈ మధ్య రీసెంట్ గా జూడియోకి వెళ్ళాను. వన్స్ మనకి పిల్లలు పుట్టాక మనం ఆటోమేటిక్ గా వెళ్ళేది ఎక్కడికి? కిడ్స్ సెక్షన్ కే కదా. నేను కూడా అలాగే వెళ్ళాను. వన్స్ ఆ సెక్షన్ లోకి వెళ్ళామంటే మనకి టైం ఎట్టుపోతుందో కూడా తెలియదు అనమాట. అంతా చూస్తూనే ఉండిపోయా నేనైతే. చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ కిడ్స్ సెక్షన్కి వచ్చి ఆగిపోతాను, ఫ్రీజ్ అయిపోతాను, కన్ఫ్యూజ్ అయిపోతాను. ఏం నచ్చుతున్నాయా అనేది కూడా నాకు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదన్నమాట. నాకు అన్నీ నచ్చుతాయి. అయినా వెళ్ళిన పని అయితే నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు. మేమైతే మా లక్కీ కోసం కాలర్ ఉండే టీషర్ట్స్ కోసం వచ్చాము జూడియోకి. అవే కాలేజ్లో అలో అంట, సో దానికోసమే వచ్చాము. అలా మా లక్కీ షాపింగ్ చేస్తూ ఉండగా నేను ఇలా జూడియోలో మిగతా సెక్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా, అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయని. అలా కొన్ని సెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. కొన్ని చూస్తే అర్థమైపోతుంది ఇది పలానా దానికి యూజ్ చేస్తారని. కొన్ని అయితే అర్థం కావట్లేదు. నాకు అసలు అర్థం కాలేదు, నాకెందుకు అర్థం కావట్లేదని తర్వాతే అర్థమైంది నేను కొంచెం జనరేషన్ గ్యాప్లో ఉన్నాను అని. ఈ జెన్జీ జనరేషన్ వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. అయినా నాకు అర్థం కాంది ఏంది అంటారా? అది ఇదేనండి, షూలేస్ చామ్స్ అంట. నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. కాకపోతే నాకు అది ఎలా యూజ్ చేస్తారనేది ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అయినా ఇంత తేడానా 90 కిడ్స్కి జెన్జీ జనరేషన్? ఈ జనరేషన్ వాళ్ళు ఫాలోవర్స్ కోసం పోరాడుతుంటారు, మనము సర్టిఫికేషన్ కోసం పోరాడుతాం. మనం వచ్చి వింటేజ్, వాళ్ళు వైరల్. మనం టీవీలో కార్టూన్స్ చూస్తూ పెరిగితే వాళ్ళు ఐఫోన్లో బర్త్ సర్టిఫికేట్తో పుట్టిన వాళ్ళు. ఒక్క జనరేషన్ గ్యాప్కి ఇంత ఫార్వర్డ్గా ఉంటే మనకు పుట్టిన వాళ్ళు ఇంకెలా ఉంటారో. ఎమోషనల్ డ్యామేజ్. సర్లే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.